పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా డివిఎస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారతీ రెడ్డి గారి మీద నేను ఈ చర్చ పెట్టడం సబబా కాదా? బేసిక్గా చాలా యాప్ట్గా పెట్టారు. ఎందుకంటే ఈరోజు ఈ చర్చ పెట్టడం కూడా చాలా ముఖ్యం, అవసరం. మీరు ఇందాక కూడా చెప్పారు, ఆవశ్యకత గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇది ఎంత అవసరం అంటే, ఇవాళ స్పందన అనేది సహజ గుణం, మానవ సహజ గుణమే కాదు, అసలు ప్రాణికోటి సహజ గుణం. మొక్కలు స్పందిస్తాయి, పశువులు స్పందిస్తాయి. అంటే ఇక్కడ స్పందన లేని ఈ పెడధోరణి. అంటే ఇప్పుడు భారతీ మేడం ఏంటి, ఆమె ఒక ఎంటర్ప్రెన్యూర్. ఇవాళ 18 ఏళ్ళుగా ఒక పత్రిక, ఒక ఛానల్ నడుపుతున్నారు. చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు, కనీసం దగ్గర 18 కంపెనీల్లో ఆమె డైరెక్టర్గా ఉన్నారు. అంటే ఇవాళ బాధ్యత ఏది, కనీసపు సామాజిక బాధ్యత కొరవడిందా? అటు స్పందన కొరవడింది, ఇటు బాధ్యత కొరవడిందా? అంటే ఇవాళ భారతీ మేడం ఆమెంటి, నిన్నటిదాకా ముఖ్యమంత్రి గారి సతీమణిగా అనేక పబ్లిక్ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యారు. గవర్నర్తో పాటు ఇద్దరు దంపతులు, వీళ్ళు కలిసి మనం అనేక సార్లు స్క్రీన్ మీద చూసాం, ప్రజలు చూశారు. ఇలాంటి వ్యక్తి కనీస స్పందన కొరవడింది అనేది వాళ్ళ ఇప్పుడు మీ అత్తగారి పైన వ్యాఖ్యలు, అసభ్య వ్యక్తిత్వ భయంకరంగా, క్యారెక్టర్ అసాసినేషన్, లేకపోతే మీ మరదల పట్ల ఏ విధంగా బిహేవ్ చేశారో చూశారు. అంటే అటు విజయమ్మ పైన అసభ్య పోస్టులకి స్పందన లేదు, ఇటు షర్మిల పైన అసభ్య పోస్టులకి స్పందన లేదు. ఎలా చూడాలో దీన్ని ఏమైనా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు షర్మిల స్పందించింది చాలాసార్లు. ఏది, భారతమ్మ మీద పెట్టిన పోస్టులు నడి రోడ్డు మీద ఉరిదీయాలని. అంతకు ముందు కూడా స్పందించింది ఆమె. షర్మిల చాలా యాక్టివ్ ఇటువంటి విషయాల్లో. అంటే ఎందుకని ఆ మాత్రం స్పందన ఈమెలో కొరవడింది? ఇప్పుడు మీరు అన్నారు, ఎప్పుడైతే భువనేశ్వరి మేడం గురించి ఆ విధంగా అసెంబ్లీలో మాట్లాడారు, లేకపోతే అనేక మహిళల పైన ఏ విధంగా ఏంటంటే జరిగిందో మనం చూసాం. తెలుగుదేశం మహిళలు కావచ్చు, ఇప్పుడు ఎవరు, పంచుమర్తి అనురాధ, హోమ్ మినిస్టర్ అనిత, గాయత్రి, అనూష, ఎంత మంది వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఖమ్మంపాటి శిరీష, ఇప్పుడు యామిని మేడం పైన. అంటే శర్మ గారి పైన. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మహిళల హక్కులు ప్రశ్నార్థకమయ్యాయి. ఒక డీసెన్సీ కొరవడింది, ఒక డిగ్నిటీ కొనపడింది. అంటే రైట్ టు డీసెన్సీ, డిగ్నిటీ 354 ఏదో ఉంది అసలు వాళ్ళకి, రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నమాట. ఇప్పుడు ఒక 5 ఏళ్ల పాలకుడి సతీమణిగా ఆమె కనీస స్పందన కొరవడిందంటే, ఇవాళ మీరు పెట్టిన డిబేటు ఇది సబబా అని అడిగారు. అంటే నేను దానికి ఒక ఇది తీసుకోవాలి కదా, సాంచిటీ ఉందా లేదా అని మీలాంటి వాళ్ళు చెప్తే. ఇదంతా కొంతమంది దాన్ని కూడా ఏదో మాట్లాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది. వాళ్ళకు ఒక ముందు సమాధానం కోసం మిమ్మల్ని అడిగాను. అంటే ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన చర్చ. ఇవాళ రాష్ట్ర మహిళలంతా కోరుకుంటున్నటువంటి చర్చ అనమాట. ఇప్పుడు ఈరోజు డిబేట్లో కూడా మీరు ఒక 3 మహిళలను పెట్టారు. అవును, అందుకే. ఎందుకంటే ఇవాళ ఏ విధంగా ఈ పార్టీ ఈ ఉన్మాదం పెంచి పోషించారు. ఒక 50,000 మంది ఒక సైన్యం అంట. అవును, మీరు ఇందాక చెప్పారు, హైదరాబాద్, బెంగళూరు, దేశ విదేశాల్లో కూడా వీళ్ళు ఎలా వేళ్ళూనుకుపోయారు. తాడేపల్లి ఒక బిల్డింగ్ దీనికి అద్దెకు తీసుకుని అక్కడ అసలు ఏ విధంగా నడిపారు. ఇదంతా ప్రభుత్వ వివరాలన్నమాట. మొన్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఏమన్నారు, సోషల్ మీడియా అబ్యూజ్డ్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి తీసుకురావాలన్నారు. తేవాలి, నిజంగానే తేవాలి. ఇది దాని యొక్క, ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ ఆవశ్యకత కూడా అదే. ఏది, వాళ్ళ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టుకోవటమో, ఇవాళ అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగాలి, ఆ యాక్ట్, ఆ బిల్లు తీసుకురావాలి. అందరూ మహిళలు కోరుకుంటున్న అంశం అన్నమాట. రైట్. ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు. పద్మ గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. పద్మ గారు, చాలా కీలకమైన పొజిషన్లో ఉన్న భారతీ రెడ్డి గారు ఒక ఇండస్ట్రీలో